అందరికీ నమస్కారం. నిన్నటి సాయంత్రం పూట నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో నాగారం బంగ్లా దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మన పోలీస్ మిత్రుడు కమలాకర్ బాగా సీవియర్గా ఇంజూరీ కావడం జరిగింది. దాని వెనువెంటనే జిల్లా పోలీస్ యంత్రాంగం రైట్ ఫ్రమ్ సిఐ నుంచి అందరం కూడా వేగంగా స్పందించి ఎలాగైనా అతన్ని రక్షించుకోవాలని మనం సూర్యాపేటకి తీసుకొని వచ్చినాం. ఇమ్మీడియట్లీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లో యశోద హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేసినాం. అక్కడ ఉన్న ఆఫీసర్లతోటి డాక్టర్లతోటి అందరితో మాట్లాడి మనం అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేసినాం. కానీ దురదృష్టవశాత్తు కమలాకర్ నైట్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఇది మా అందరికీ కూడా ఒక గొప్ప పోలీస్ మిత్రుణ్ణి, పోలీస్ సహచరుని కోల్పోయినాం అనేటువంటి బాధ మనకుంది. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా ఆయన చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఆయన పోలీసు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అతను ఎక్కడ కూడా ఎలాంటి మచ్చ లేకుండా నిస్వార్థంగా ప్రజల సేవ కోసం, ప్రజల రక్షణ కోసం పాటుపడుతున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగి అతని ప్రాణాలు కోల్పోవడం అనేది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి తీరని లోటుగా మేము చాలా దిగ్భ్రాంతికి గురైనాం. ఆ తర్వాత మనం ఆయన కుటుంబ సభ్యులకి ధైర్యం ఇస్తూ ఖచ్చితంగా ఆయన యొక్క ధ్యేయం, ఆయన యొక్క లక్ష్యానికి అనుగుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ పాటుపడుతూ ఆ కుటుంబ సభ్యులకు ఆల్వేస్ అండగా ఉంటూ వాళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం త్వరితగతిగా జరిగేటట్టు చూస్తూ ఈ సందర్భంగా పోలీస్ మిత్రులందరికీ కూడా మనం ప్రాణాలను, ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహర్రాత్రులు ఆహర్నిశలు మనం పనిచేస్తూ ఉంటాం. ఈ సందర్భంలో మన యొక్క జాగ్రత్తలు, మన యొక్క భద్రత కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తూ మన కమలాకర్ యొక్క మృతి మా డిపార్ట్మెంట్కి తీరని లోటు. ఆయనకు మా సైడ్ నుంచి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా అండగా ఉంటూ వాళ్ళకి ఏ తోడ్పాటునైనా అందించడానికి సీనియర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మనం ఆల్వేస్ తోడ్పాటును అందిస్తామని తెలియజేస్తున్నాం.